హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు మన సబ్స్క్రైబర్లు అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. రైట్. సో మనకి ఈ లైఫ్ ఇచ్చిన గురువులందరికీ కూడా మనస్ఫూర్తిగా, అంటే నేను ఈ ఫీల్డ్లో ఉండడానికి కారణమైన నా గురువులు కానీ ప్రతి ఒక్కరికి ఆ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. రైట్. అలాగే ఈరోజు మార్కెట్లో చాలా విశేషాలు జరిగాయి. చాలా రోజుల తర్వాత న్యూట్రల్ మార్కెట్ ఫ్లక్చువేషన్ జరిగింది. అసలు ఆ విశేషాలు ఏంటి, మార్కెట్ ఎలా ఉంది, ఒక వీటితో పాటు ఒక మంచి స్టాక్ గురించి ఆ, కొంచెం ఫ్యూచర్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోయే ఒక స్టాక్ ఉంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ మన కంటెంట్ లోపలికి వెళ్తే ఆల్రెడీ మన వీడియోస్ ఎందుకు చూడాలంటే మీకు చెప్తూ ఉన్నాను. ప్రిడిక్షన్స్, ఈ ప్రిడిక్షన్ నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ హిట్ అయింది. సో మీరు చెక్ చేసుకోండి. నిన్న మీకు ఇచ్చినవి. సో ట్రెంట్ బుల్లిష్ ఇచ్చాను, చూశారు కదా, ట్రెంట్ బుల్లిష్ అయింది. దాంతోపాటు సైమన్స్ ఎనర్జీ ఇండియా బేరిష్ ఇచ్చాను. అది కూడా సైమన్ ఎనర్జీ ఇండియా మనం ఇచ్చిన వాల్యూస్కి చక్కగా అది వచ్చేసింది, చూసుకోండి కావాలి అంటే. రైట్. సో దాంతోపాటు ఇండెక్స్ నేను అన్ని పిఈ సైడ్ ఇచ్చాను. నిన్నటి వీడియో చెక్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ అన్ని కూడా పిఈ సైడ్ ఇచ్చాను, అన్ని పిఈ సైడ్ వచ్చాయి. సో ఇది ఆ, మన ఛానల్ని ఫాలో అవడం వల్ల ఉండే అడ్వాంటేజెస్. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని పెట్టుకోండి. ఈ రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. రైట్. ఇంకా అలాగే మన నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని టెలిగ్రామ్లో ఫ్రీ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి ఫర్ ద రెగ్యులర్ అప్డేట్స్. ఇంకా మార్కెట్ లోపలికి వెళ్తే ఈ రోజు మార్కెట్ పడిందండి. ఈ రోజు మార్కెట్ పడింది. ఎందుకు అందరికీ తెలుసు పడిందని. రీజన్ ఏంటి అంటే, సో మార్కెట్స్ అన్ని హైలో ఉండడం, దాంతోపాటు టీసీఎస్ రిజల్ట్స్ ఎలా వస్తాయా అని చెప్పేసి కొంచెం ప్యానిక్ అవ్వడం వల్ల మా మార్కెట్ అయితే పడిపోయింది. బట్ విచిత్రం ఏంటంటే టీసీఎస్ రిజల్ట్స్ పాజిటివ్గానే వచ్చినాయి అనమాట. టీసీఎస్ రిజల్ట్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టాయి. టీసీఎస్ రిజల్ట్ చూడొచ్చు మనం ఈరోజు. సో యా. సో టీసీఎస్ Q1 ప్రాఫిట్ అప్ 6% అన్నమాట, 6%. సో ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ లో కూడా 6% ఇంప్రూవ్మెంట్ అయితే చూపెట్టింది. సో దీన్ని మనం ఒక గుడ్ సైన్ గా తీసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకుని రేపటి ప్రిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే ఫస్ట్ నిఫ్టీ 50 అండి. సో ఫస్ట్ నిఫ్టీ 50. ఇందులో మనం యూట్యూబ్ చార్ట్స్ ఓపెన్ చేయకూడదు. ఒకప్పుడు ఓపెన్ చేసే చూపెట్టేవాడిని. ఇప్పుడు మనం చార్ట్స్ ఓపెన్ చేయకూడదు కాబట్టి వాల్యూస్ ఇస్తాను చూడండి. సో ఫస్ట్ ఇంట్రాడే స్టాక్స్ సజెస్ట్ చేస్తున్నాను. ఇంట్రాడే స్టాక్స్ లో మీరు ఫస్ట్ చూడాల్సింది ట్రెంట్ అండి. ట్రెంట్ రేపు బుల్లిష్ మూమెంట్ ఉండే అవకాశం చాలా వరకు ఉంది. సో దానికి మీరు తీసుకోవాల్సిన ఎంట్రీ ప్రైస్ వచ్చి 5456 అండి. మీరు తీసుకోవాల్సిన ఎంట్రీ ప్రైస్ వచ్చి 5456. సో రిమైనింగ్ దీని టార్గెట్ వచ్చి 5478 దగ్గర నుండి, 5478 దగ్గర నుండి అది అప్ టు 5520 వరకు, 5520 వరకు కూడా టార్గెట్ ఉంది. సో దీన్ని మిస్ చేసుకోవద్దు. స్టాప్ లాస్ 5431 అండి. 5431 మీకు స్టాప్ లాస్ అండి. 5431 స్టాప్ లాస్. అలాగే నెక్స్ట్ ఇంకొక కంపెనీ వచ్చి మళ్ళీ మీకు సై ఆ, సైమన్స్ ఎనర్జీ ఇస్తున్నాను. సో సైమన్స్ ఎనర్జీ సైమన్స్ ఎనర్జీ ఇస్తున్నానండి. సో ఈ కంపెనీ మీరు ఇది బేరిష్ అవుతుంది. సో ఇది బేరిష్ అవుతుందండి. సో బేరిష్ అంటే పడుతుంది ఇక్కడ నుండి. ఇది మీరు 3136 దగ్గర ఎంట్రీ తీసుకోండి. రేపటి ప్రిడిక్షన్ 3136 దగ్గర ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ నుండి ఫాలో అవుతుంది, 3136 నుండి ఫాలో అవుతుంది. సో ఎక్కడ వరకు అంటే, సో 3120 నుండి, 3120 3120 నుండి ఇంకా మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ కనుక వాడుకుంటే అది 3080 వరకు మీకు ఆప్షన్ ఉందండి. 3080 వరకు మీకు ఆప్షన్ ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి 3136 అండి. సో స్టాప్ లాస్ వచ్చి 3136 మీ స్టాప్ లాస్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ ఈరోజు మీరు చూసినట్లయితే సెన్సెక్స్ 300 పాయింట్స్ యావరేజ్న పడిపోయింది. సో ఇంకా ఇది పిఈ సైడ్ ఇప్పుడే మార్కెట్ మూవ్ అవుతుంది, సెల్లర్ చేతిలో వస్తుంది మార్కెట్. సో కాన్ఫిడెంట్ గా మనం రేపు టీసీఎస్ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి మార్కెట్ కొంచెం పాజిటివ్లోకి వెళ్ళి నెగిటివ్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఎవరు కూడా మార్కెట్ పాజిటివ్లోకి వెళ్ళినా కూడా కంగారు పడకుండా
సో అట్లీస్ట్ 83,700 పిఈ పిఈని ఫోకస్ చేయండి. 83,700 పిఈని ఫోకస్ చేసుకోండి. సిమిలర్ వే బ్యాంక్ నిఫ్టీకి కూడా 57,300 పిఈ ఫోకస్ చేయండి. 57,300 పిఈ ఫోకస్ చేయండి. తీసుకోండి అని చెప్పకూడదు, అందుకే ఫోకస్ చేయండి అని చెప్తున్నాను. సో మిడ్ నిఫ్టీ 13, సో 13,400 పిఈ తీసుకోండి. నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీకి 25,500 పిఈ తీసుకోండి. రేపటి నుండి ఫ్రెష్ ఎక్స్పైరీ కాబట్టి భయం ఉండదు. సో ఇది చూసుకోండి. రైట్, ఇది రేపటికి సంబంధించిన ఇంట్రాడే ప్రిడిక్షన్స్. వీటితో పాటు నెక్స్ట్ మనం మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది, రేపు ఒక స్టాక్ గురించి చెప్తాం అన్నా కదా. సో ఆ స్టాక్ అండి, అంటే పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఒకప్పుడు చాలా మంచి స్టాక్ అది, మనందరికీ తెలిసిన స్టాకే. సో ట్రెంట్ అన్నమాట. ట్రెంట్. సో ఈ స్టాక్ ట్రెంట్ ఏదైతే ఉందో, ఈ స్టాక్ గత కొన్ని రోజుల నుండి చూసుకుంటే ఫాల్ ని చూపెడుతూ ఉంది. ఫండమెంటల్ గా చాలా బాగున్న స్టాకు. సో ఇది గత కొన్ని రోజుల నుండి చూస్తే కంటిన్యూస్ గా ఫాల్ లో ఉంది. దీన్ని మనం కనుక ఫోకస్ చేసుకుని లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు 5480 ఎబో వస్తే మీరు బై చేసుకోండి. ప్రశాంతంగా ప్రశాంతంగా వెయిట్ చేయండి. మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ, మనందరికీ తెలుసు ట్రెంట్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో టాటా గ్రూప్ లో ఇది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది ట్రెంట్. సో దీనికి అండర్ ది సబ్సిడరీస్ కింద జూడియో, వెస్ట్ సైడ్స్, రైట్. సో ఇలాగ చాలా చాలా జారా, చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటిలో రెగ్యులర్ గా సేల్స్ అవి బాగుంటాయి. కాబట్టి ఫ్యూచర్ లో దీనికి మంచి స్కోప్ ఉంది, అవకాశం ఉంది. సో అందరూ పాసిబిలిటీ ఉంటే ట్రెంట్ ని లాంగ్ టర్మ్ కి ఫోకస్ చేసుకోండి. నేను తీసుకోమని చెప్పను, ఫోకస్ చేసుకోండి, అర్థం చేసుకోండి. రైట్. సో ఎనీవే, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే మీరు మన యూట్యూబ్ కామెంట్స్ లో రాయొచ్చు. సో ఒక్క నిమిషం. అలాగే మనం నిన్న యూట్యూబ్ వీడియోస్ లో యూట్యూబ్ వీడియోస్ కి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేద్దామండి. సో ఇది ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఆ, ఈ కామెంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత చెప్తాను ఖచ్చితంగా. 1 మినిట్. అది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. రైట్. 24 కామెంట్స్ వచ్చాయి. నో ప్రాబ్లం. ప్రతి కామెంట్ని క్లియర్ చేయాలి. సారీ, కొంచెం ఆ, మీకు మెసేజ్లో రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇక్కడ లోడింగ్ మాత్రం ఓన్లీ కపుల్ ఆఫ్ కామెంటే చూపెడుతుంది. మినిట్. వెయిట్. సో యా, అన్ని కామెంట్స్ వస్తున్నాయండి. సెట్టింగ్ ఏదో చేంజ్ అయింది. రైట్. నందిని గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సతీష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో ఆ, బి శ్రీను గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ధరావత్ బాలాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రైట్. నెక్స్ట్ కళ్యాణి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నైస్ ప్రిడిక్షన్ సార్. వెంకట్ దొడ్డ గారు థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ కామెంట్. రాజు గారు నైస్ ప్రిడిక్షన్ సార్. థ్యాంక్ యూ అండి. మహేన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ గివ్ లాంగ్ టర్మ్ పెన్నీ స్టాక్స్ ఫర్ 2025. సో రేపు ఫ్రైడే అయిపోతుంది కదా, ఆ వీడియోలో చెప్తాను. మంచి పెన్నీ స్టాక్ చెప్తానండి. సో మీకు అప్పటికి కావాలి అంటే మీరు ఆగ్రోటెక్, సో సారీ, స్ప్రైట్ 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 ఆగ్రో కంపెనీని తీసుకోండి. నో ప్రాబ్లం. మోహన్ బల్సులా గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇఫ్ ఐ ఇఫ్ నాట్ మైండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఈటీఎఫ్ సేవింగ్ ప్లాన్. సో ఇటువంటివి నేను ఈటీఎఫ్ వీటిలో ఎక్కువగా నేను ఎంటర్టైన్ చేయను. సో దయచేసి అది వీడియో లెంత్ అవుతుంది, మీరు ఏమనుకోకుండా మన నెంబర్ 9505003433, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇదే నెంబరు 9505003433. ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మనం మీకు
దాంట్లో కొంచెం క్లియర్గా చెప్తాను, ఎందుకంటే అంటే స్టాక్ మార్కెట్కి సంబంధం ఉన్నదే ఇప్పుడు వీడియో ఇది అవుతుంది. కుమార్ గారు లవ్ సింబల్, థ్యాంక్ యూ సార్. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ సజెషన్స్. రియల్లీ యు ఆర్ ప్రైడ్ ఆఫ్ అవర్ తెలుగు పీపుల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్. రెడ్డి గారు, డిఆర్ఎస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. శాంతి గారు థ్యాంక్స్ ఫర్ యువర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. బలగా వీడియోస్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై ఫర్ మై కంటెంట్ కామెంట్. ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ న్యూ ఛానల్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సార్. నరేష్ గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ సార్, థ్యాంక్ యూ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. రోహిణి రోహిణి గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ అమ్మ. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ. టుడే ఇంట్రాడే ప్రిడిక్షన్స్ హాస్ గివెన్ కన్సిడరబుల్ ప్రాఫిట్, థ్యాంక్ యూ అండి. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు మన ఛానల్స్ ని చూస్తే, ఎందుకంటే మీకు కనబడుతూనే ఉంది కదా. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శిల్పా స్వర్ణ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. పండు గారు నైస్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ సార్. అరుణ గారు థ్యాంక్స్ ఫర్ ద ప్రిడిక్షన్, థ్యాంక్ యూ సార్. వెంకట్ గారు నైస్ ప్రిడిక్షన్. శ్రావణ్ గారు నమస్తే సార్, నమస్తే అండి. సో ఆల్మోస్ట్ అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఉన్నాయి, నో ఇష్యూస్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఏదైనా రైట్, ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నిర్మోహమాటంగా కామెంట్స్ లో అడగవచ్చు. రైట్, ఇంకొక విషయము, ఆ, ఈరోజు వీడియోలో నేను చెప్పకూడదు, చెప్పాల్సి వస్తుంది. సో తప్పక చెప్తున్నాను. ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, మన ఆఫీస్లో ఇంతకుముందు నేను ఏదైనా వర్క్స్ లో ఉంటే ఒక అబ్బాయి మహేష్ అని వీడియోస్ చేస్తుండేవాడు. సో ఈ అబ్బాయి అండి, మీ అందరికీ తెలుసు, రెగ్యులర్ గా వీడియోస్ లో చూస్తూ ఉంటారు కదా, మహేష్ అన్న అబ్బాయి. సో తను మన ఆఫీస్ నుండి ఎగ్జిట్ అయిపోయారు అనమాట. తను మన ఆఫీస్ నుండి ఎగ్జిట్ అయిపోయారు. రైట్, ఎగ్జిట్ అయిపోయి సో కొన్ని మిస్లీడింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు, మన ఆఫీసు నేమ్ అవి మిస్గైడింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మన నోటీస్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకేంటంటే సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను బయటికి వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పేసి చెప్పాడు. సో మేము ఆయనకి 50,000 రూపీస్ నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్ కి సో అమౌంట్ మేము పే చేసాం. సో శాలరీ పే చేసాం, 50,000 రూపీస్ శాలరీ పే చేసాం. చేసిన తర్వాత మనోళ్ళు ఇలా అంటే గురు పౌర్ణమి రోజు ఇలా చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్, సో గురువునే మోసం చేసిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. నాకు ఈ రోజు దొరకడం ఇదైంది. సో మనోడు కొత్తగా ఏదో ఛానల్ కూడా స్టార్ట్ చేశారు, ట్రేడ్ విత్ మహేష్ అని చెప్పి ఏదో ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ స్టార్ట్ చేశారు. నేను ఎవరిని కూడా నెగిటివ్ గా చెప్పను. మీరు ఆయన్ని ఫాలో అవ్వండి అని నేను చెప్పను, అవ్వద్దు అని చెప్పను. దట్స్ అప్ టు మీ మీ పర్సనల్ అన్నమాట. బట్ విషయం ఏంటి అంటే, సో మీరు గనక ఈ పర్సన్ కి మన కంపెనీ నేమ్ యూజ్ చేసుకొని చాలా మంది దగ్గర ఫండ్స్ కూడా తీసుకున్నారని మన నోటీస్కి వచ్చింది. రైట్, మన పేరు అంటే అందరూ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇంకా తన ఆఫీస్ లోనే ఉన్నారేమో అనుకొని ఏమైనా రెస్పాండ్ అయితే మీరు ఇది ఇచ్చేస్తున్నారు. మన ఆఫీస్ లో ఎవ్వరు కూడా ఫండ్స్ తీసుకోరు. మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఫండ్స్ తీసుకోరు. ఇటువంటి యాక్టివిటీస్ ని మన నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయదు. సో నేను బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పట్లేదు. ఒక విధంగా మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ఏదో కొత్తగా స్టార్ట్ చేశాడంటే నాకు హ్యాపీ. బట్ చిన్న కుర్రోడు, విషయం ఏంటి అంటే దేర్ ఇస్ నో మచ్ కంటెంట్ ఇన్ దేమ్, నాకు తెలుసు ఆ విషయం. సో ఇందులో క్లియర్గా ఏంటి అంటే మన గ్రూప్ లో ఒక మెంబర్ కి కాల్స్ ఇచ్చి ఇదిగో ఈరోజు మెసేజ్ లో కూడా పెట్టారు, ఆయన కాల్స్ వల్ల దాదాపు 16,000 రూపాయలు ఆయన పోగొట్టుకున్నారు. సో అంటే మన ఆఫీస్ నుండే అనుకొని చెప్పి ఇదిగోండి, definitely we will, sorry, is giving predictions to me and they I lost 16,000 అని. సో ఇటువంటి యాక్టివిటీస్ ని నేను అసలు టోలరేట్ చేయనండి. రైట్, సో మీ ఇష్టం. చాలా మంది మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ దాంట్లో ఆ గ్రూప్ లోకి వెళ్ళి ఫాలో అవుతూ ఉన్నారు. మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో మీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మనకు ఎటువంటి సంబంధము లేదు. ఏదైనా ఉన్నా నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటే నెంబర్, 9505003433, ఇదే నెంబరు. సో ఆయన ఆయన దగ్గర నెంబర్ వచ్చినా, కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా మీ మీరు ఫస్ట్ నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాతో ప్రైవేట్ లిమిటెడ్ తో రిలేషన్స్ లో ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. మీరు పర్సనల్ గా మీరు ఏమైనా చేసుకుంటే నేను మీకు అబ్జెక్ట్ చేయను. ఎందుకంటే నేను చాలా మంది స్టూడెంట్స్ కి ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేనే డైరెక్ట్ గా ఆఫర్ ఇస్తాను. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే నాకు చెప్పి చేయండి, నేనే హెల్ప్ చేస్తాను. లీగల్ వేలో అన్ని హెల్ప్ చేస్తాను, ఫైనాన్షియల్ కూడా నేనే సపోర్ట్ చేస్తాను అని చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ మరి మేము ఏం తప్పు చేశామో నాకైతే తెలియదు, కానీ చూసుకున్న దాంట్లో చాలా బాగా చూసుకున్నాము మనల్ని. బట్ ఇక
మనోడు ఎవరి మాటలు విన్నాడో ఏం చేశాడో ఏమో తెలియదు. చాలా మంది దగ్గర, మన స్టూడెంట్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసుకున్నాడని తెలిసింది. దయచేసి ఇటువంటి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని మాత్రం దయచేసి ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకంటే నేను నా జీవితం మొత్తం దారపోసి మన తెలుగు కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్తూ వెళ్తూ ఉంటే, ఈ రోజు రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే మన ఛానల్ స్ట్రైక్ పడడానికి కూడా కారణం అవ్వదు. రైట్. మనం అనుకున్న మన వాళ్ళే వెన్నుపోటు పొడిచారు. నో ప్రాబ్లం. నేను కొత్త ఛానల్ని స్టార్ట్ చేశాను. నాకు జీవితంలో నేను 100 సార్లు కింద పడ్డాను. కింద పడి పైకి లేచినోడిని. సో ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలని కోరుకుంటాను. అదే ఉద్దేశంతో ఇంకా నేను మీ అందరికీ తెలుసు, మన కొత్తగా ఆఫీస్ స్టార్ట్ అయింది. ఇందులో మన స్టూడెంట్స్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేశాను. రైట్. మీ అందరికీ తెలుసు. అంత ఆపర్చునిటీ ఇచ్చాను, తనకు కూడా ఇచ్చాను. 3% షేర్ ఇస్తా అని చెప్పాను. తను వెళ్ళి బయటికి వెళ్ళి మన కంపెనీ, సో అన్నం తిన్న అమ్మని, రైట్, సో చదువు చెప్పిన గురువుని నెగిటివ్ గా చెప్పడం అనేది ఇక అది ఆయనకి తెలిసి ఉండాలి. రైట్. ఇప్పుడు దాకా అయితే మాకు ఎవరి దగ్గర ఇష్యూ రాలేదు. దయచేసి మీకు ఎవరైతే కాంటాక్ట్ లో మిస్టర్ మహేష్ ఫ్రమ్ కర్నూలు, నాకు ఇప్పుడు దాకా చాలా మంది స్టూడెంట్స్ కర్నూలు నుండి నేర్చుకున్నారండి. ఈయన కన్నా గొప్పగా చేసే స్టూడెంట్స్ ఉన్నారు. నరేష్, మనీష్, నవీన్ అని చెప్పి ఆ ఏరియా నుండి వచ్చిన చాలా మంది ఉన్నారు. ఎవ్వరు కూడా ఇలా చేయలేదు. సో ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ జెన్యున్ గా ఉన్నట్టు నటించి, సో ఇటువంటివి చేస్తారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్. థింగ్ ఏంటి అంటే, సరే బిజినెస్ లో జరుగుతూ ఉంటాయి, చిన్న వయసులో ఏదో మిస్టేక్ చేశాడేమో. రైట్. మీకు దయచేసి ఎవ్వరికి కూడా పేమెంట్స్ చేయొద్దు. వీళ్ళే కాదు, ఎటువంటి మన కంపెనీ పేరు చెప్పుకొని ఎవరైనా ఇటువంటివి చేస్తే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నేను క్లియర్ గా స్మూత్ గా ఫోన్ లో చెప్పాను. ఇంకా మా టీము ఇంకా ఇప్పుడు రిమైనింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లీగల్ యాక్షన్ తీసుకుందామని రెడీగా ఉన్నారు. స్టిల్ మన స్టూడెంట్ మన తెలుగు వాడు నాకు ఒక్క ఉద్దేశంతో ఆపాను. లేకపోతే తను ఎక్కడ ఉండేవాడో ఈ పాటికి ఏ స్టేషన్ లో ఉండేవాడో నాకు తెలుసు. రైట్. నేను ఎవరిని చెయ్యొద్దు అని చెప్పట్లేదు. మీరు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే నా స్టూడెంట్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను హ్యాపీగా మీకు సపోర్ట్ చేస్తాను. ప్రతి స్టూడెంట్కి ఇదే మాట చెప్పాను. మనోడికి అయితే పక్కన కూర్చోబెట్టి చెప్పాను, డబ్బులు ఇచ్చాను. రైట్. ఈ రోజున బయటికి వెళ్ళి రూపాయి ఇవ్వలేదని చెప్తున్నాడు. ఇవ్వలేదని చెప్పి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం చాలా ఇది బాధాకరం. రైట్. మన స్టూడెంట్స్ కి తెలుసు నా గురించి. ఇంకా ఇటువంటి సారీ టు యూజ్ సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ యాక్టివిటీస్ ని ఎవరు ఎంటర్టైన్ చేయొద్దు. మన కమ్యూనిటీ ఇప్పుడే పెరుగుతుంది. రైట్. ఒక ఫ్లోలో వెళ్తున్నాం. ఇటువంటి వాడ వల్ల మళ్ళీ మన జనరేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది. దయచేసి మిస్టర్ మహేష్ లాంటి నా చూశారు కదా, సో వాళ్ళని దయచేసి కలుపు మొక్కల్ని పీకే. రైట్. ఇక మిగతాది మీ ఇష్టం. మీరు వాళ్ళతో రిలేషన్లో ఉన్నా ఏమున్నా అప్ టు యువర్ నాలెడ్జ్. సో మీ ఇష్టం, మీ విషయం. ఎందుకంటే మిమ్మల్ని డిమాండ్ చేసే రైట్ నాకు లేదు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అందరికీ గురు పౌర్ణమి విషెస్. సో జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు నిన్న మొన్నటి దాకా ముంబై, ఢిల్లీలో, బెంగళూరు నుండి మోసం చేస్తారనుకున్నా, ఇప్పుడు మన దాంట్లో కూడా స్టార్ట్ అయ్యారు. రైట్. ఎనీవే, నాకు మంచి గిఫ్టే ఇచ్చారు గురు పౌర్ణమికి. రైట్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ చాలా మంది ట్రస్ట్ వర్తీగా ఉన్నారు. సో మనకి సౌజన్య కిషోర్ కుమార్ సార్ అని, సతీష్ సార్ అని, ఒక్కొక్కళ్ళ పేరని నేను చెప్పలేను కానీ అండి. సో నిరంజన్ సార్ అని, డిఆర్ఎస్ రెడ్డి సార్ అని, సో చాలా మంది లేడీస్ కానీ, చాలా మంది ఆ, లక్ష్మి గారు, చాలా మంది మనకి సపోర్టింగ్ గా ఉన్నారు. వీళ్ళ కోసం ఆ, నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అసలు నాకు ఇవి అవసరం కూడా లేదు. రైట్. సో ఒక లైసెన్స్ లేని ఈ రోజు ఆయన ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే స్టార్ట్ చేసేస్తా అంటున్నాడు. ఒక లైసెన్స్ లేదు, సర్టిఫికేట్ లేదు, ఏమీ లేకుండా చేసి ఆ, ఇక అటువంటి దాంట్లోకి వెళితే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఎనీ సో ప్లీజ్ కీప్ దోస్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని ఆదరించండి. ఇలాంటి వాళ్ళని దగ్గర కూడా రాని. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.